వాటర్ లేదు కదా ఎంత పెద్ద గిల్లో నాకే టీవీ. అరే ఎవరిది ఏంటో శబ్దం? నేను కిందకెళ్ళి చూసొస్తాను. అమ్మ బాబు దొంగ! మంచి ప్యాలెస్ గా వచ్చాను. ఇది పెద్ద టీవీ. ఎవడ్రా నువ్వు అసలు? దొంగని బాబా. నీటిని అంటారు గంగ, నువ్వేనా దొంగ? చెప్పంట కొట్టండి. పిచ్చి వదవా, చప్పట్లు కొడితే ఇంటి ఓనర్ లేచిపోతాడ్రా. నోరు మూసుకుని దొంగతనం చేద్దాం, సగం సగం తీసుకుందాం. ఏ ఆగో, ఈ ఇల్లు నాది. నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? నా ప్రేయసి దోచింది నా మనసు. నేను దొంగని కాను, నేను నిన్ను పట్టుకోవడానికి వచ్చాను. వదిలితే జట్టి కూడా లాగేసట్టు ఉన్నాడు. వదిలేరా బాబు, నన్ను వదిలే. రే వదిలేరా. ఓరి బాబు, నీకు నీ ఇంటికి ఒక దన్నం. అక్కడే ఆగు, లేకపోతే నువ్వు అయిపోతావు. ఓరి దేవుడా, వీడేంటి ఇంతలా తిరుగుతున్నాడు? చీజ్ దొంగతనం చేస్తావా? ఈ రోజు నీ వల్ల నేను శాండ్విచ్ తినలేదురా. నేనే చీజ్ దొంగతనం చేయలేదే. నాకు మిల్క్ ప్రొడక్ట్స్ అంటే చాలా అలర్జీ. పాలు పెరుగు నేను ఏమీ తినను. వీధుల్లో పిల్లలు రింగా రింగా ఆడతారు, నువ్వు చీజ్ దొంగవి కాదు. చెప్పాను కదా నేను కాదని. క్షమించు దొంగ బాబు, నేను అనుకున్నాను నువ్వే ఆ చీజ్ దొంగవని. ఇదిగో నీ ప్యాంటిక వెళ్ళు. ఏం తెచ్చానో చూడు. చీజ్ దొరికెవరో చీజ్ దొంగ. మా ఇంట్లో చీజ్ దొంగతనం చేస్తావా? నీకు ఎంత ధైర్యం రా? నేను తిన్నింటి వాసాలు లెక్క పెట్టలేదు, సరేనా? నువ్వు పచ్చి మోసగాడివి. నువ్వు దొంగవా? నేను నీతో ఫ్రెండ్షిప్ చేయను. నన్ను దొంగ అంటావా? ఏం చేశానురా నేను నీకు? నా ఫ్రెండ్ ముందే నన్ను అవమానిస్తావా? నన్ను దొంగ అంటావా? నిన్ను వదిలిపెట్టనురా ఈ రోజు. నువ్వు ఫ్రిడ్జ్ లో ఉన్న చీజ్ ని దొంగతనం చేసి దాని గురించి మాట్లాడుతున్నావు కదా. నేనప్పుడు బయట నుండి అన్ని వినేశానులే. ఒరే గాడిద, కొంప ముంచావు కదరా. నేను దీని గురించి చెప్పాను. ఇది నిజంగానే బ్రేస్లెట్, చీజ్ అయితే కాదు. దీన్ని మనం తినలేము. ఇప్పుడు నీకు తినిపిస్తాను రా చీజు. ఇప్పుడు చూడు. ఇన్స్పెక్టర్ గారు, రిపోర్ట్ రాసుకోండి. నాది కూడా రాసుకోండి. నందు అందరి బంధు, రిపోర్ట్ రాయించడానికి వచ్చాను. టీలో వేస్తారు పంచదార, నేను కూడా రిపోర్ట్ చేయడానికే వచ్చాను. చప్పట్లు. అన్నా, జరా నా రిపోర్ట్ కూడా రాయే. అందరూ రిపోర్ట్లు రాయించడానికి వచ్చారా? అసలు ఏం జరిగిందో చెప్పండి. చీజ్ మీది కూడానా? ఓరే దేవుడా, నేనెలా పిజ్జా దొంగలు పట్టుకోగలను? నా చీజ్ని కూడా వాడు దొంగలించాడు. మీరొక పోలీసు కాబట్టి ఆ దొంగని పట్టుకోవాల్సింది మీరే. ఈ రోజు ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలి. ఏంటి ఇంతవరకు ఉంది, నా వల్ల కావడం లేదు. నా షాపుకి వచ్చి నన్నే గాడిదంటావా? ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను. గాడిద కాదు, మైదా. మైదా ఉందా? మైదానా? ఉంది, ఆగండి ఇస్తాను. ఎంత నొప్పి ఇచ్చినా భరిస్తాను. నువ్వు నిజంగానే గాడిదవే. ఏమైంది? అసలు ఏమైంది కన్నా సార్? వీడి వల్ల మా బాస్ నన్ను ఇంటికి పంపించేశారు. షాప్ వాడు కూడా నన్ను కొట్టి బయటికి తరిమేశాడు. కన్నా సార్, చప్పట్లు కొట్టండి చెప్పడం మర్చిపోయారా? అరే, ఇప్పటికే చాలా దెబ్బలు తిని ఉన్నారు. నువ్వు అసలు ఎందుకు ఆ విధంగా చేస్తున్నావు? అసలు ఈ హనీగాడు #1 మైదా పిండిగాడు. ఏంటి డాంకీ అంటున్నారు? ఏంటి అర్థమైందా? నాకు ఇక్కడి నుంచి ఈ హనీ అవసరం లేదు. కన్నా సార్, మీరెందుకని కష్టపడుతున్నారు? మీ పీక నొక్కడానికి నేనున్నానుగా.
హనీ, వదలు. తిరుపతికి వెళ్ళి మొక్కులు చెల్లిస్తారు మీరందరూ అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు? కన్నా సార్ మేము మిమ్మల్ని వదిలి వెళ్ళలేం. మీకు ఎప్పుడు బాగవుతుందో అప్పుడు దాకా మీతోనే ఉంటాం. మీరు ఏం చెప్పినా అది వీడు మాత్రమే అర్థం చేసుకుంటాడు. వీడు మీతో ఉండడం చాలా అవసరం. కొంచెం ప్రాక్టీస్ ఉంటే చాలు. రేపు కుస్తీ పోటీలో కామెంట్ మీరే. హనీ ఉంటే చాలు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాడు. ఏంటి అర్థమైందా? అకారణంగా పడుతున్నాయి వానలు. ఇప్పుడు మన ముందున్నారు వేస్ట్ పెహల్వాన్లు. వద్దు. సార్, మీ వాయిస్ నీకు మళ్ళీ తిరిగి వచ్చేసింది. చీజ్ ఇందులో చీజ్ వేస్తే బాగుంటుంది. హనీ, బనీ, జోర్దార్, చిలుక, ఫ్రిడ్జ్ లో చీజ్ మొత్తం అయిపోయింది. అవునా, ఏం చేసి మేడం అది? బటర్ చీజ్ పోయింది. ఇంతకి ఎవరు తిన్నారు? మరైతే ఎవరు తిన్నారు? చీజ్ లేదంటే అయిపోయిందా? మా ఇంటి తలుపులు చేసిన వాడి పేరు దయా. ఫ్రిడ్జ్ లో ఉన్న చీజు గయా. చప్పట కొట్టండి. ఈష్, నైట్ డ్యూటీ చేయడం వల్ల చాలా లాభం ఉంది. ఎందుకంటే డిన్నర్ లో పిజ్జా తినొచ్చు. డబుల్ టాపింగ్ చెప్పాను కానీ టాపింగ్ ఇది. ఎన్ని గుండెలుంటే నా స్టేషన్ లోనే దొంగతనం చేస్తారా? పెద్దోడా, షో అదిరిపోయింది కదూ. మనతో అలా ఉంటుంది. ఓ, మళ్ళీ ఈ రోజు కూడా చీజ్ మిస్ అయిపోయింది. అల్లరి చేయడానికి కూడా ఒక వేళ పల్లా ఉంటుంది. మర్యాదగా నిజం చెప్పండి, మీలో ఎవరు తీస్తున్నారు? చెప్పండి. మేడం, చీజ్ అంటే చిలకకి చాలా ఇష్టం. అరే నన్నిలా ఇరికించవేంటి? నేను కావాలంటే అడిగి తింటాను. ఇలా దొంగతనంగా తిన్నో. చీజ్ మాయమైపోతుంది. మరి మీరు తినకపోతే ఇంకెవరు తింటారు? ఇంట్లో ఇంకెవరైనా దొంగ ఉన్నారా ఏంటి? చిలుక, నువ్వు తిన్నావు. లేదు, నువ్వు తిన్నావా? లేదు, తినలేదు. లేదు, నువ్వే తిన్నావు. రే గాడిద, నేను తింటే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను చెప్పండి. మన మధ్యలోనే ఆ దొంగ ఉన్నాడు. ఏంటి అర్థమైందా? వాడు ఎవరు? వాడిని తప్పకుండా మనం త్వరగా కొట్టు. చూడు. అయిపోయాను. ఇదిగో మీలో ఎవరైనా వీడిని అవుట్ చేయండి. దాగడు మూతలు ఆట ఆడదామా? నేను అవుట్ చేసేస్తాను. కర్రా బిల్ల అనేది చాలా కష్టమైనది. ఇదేం కష్టం కాదు, చాలా ఈజీ. చూడు. అరే రే, కర్ర కన్నా సార్ గొంతులో ఇరుక్కుపోయింది. నువ్వేం దిగులు పడకు తమ్ముడు. నా దగ్గర ఇలాంటి కర్రంతులే ఇలాంటివి వస్తాయని నేను స్పేర్ గా తీసించాను. ఓరి డాంకీ, వాడు కర్ర కోసం బాధపడడం లేదు, కన్నా సార్ కోసం బాధపడుతున్నాడు. ఏంటి కన్నా సార్, అసలు మీకు ఏమైంది? నెమ్మదిగా నెమ్మదిగా, మీరు నెమ్మదిగా చెప్పండి. ఈ రోజు పొద్దునే గ్యాస్ అయిపోయింది. కర్ర నోట్లో గుచ్చుకొని నా మాట కూడా పోయింది. చప్పట్లు కొట్టండి. ఏంటి కన్నా సార్, ఇది క్లాప్స్ కొట్టే సమయమేనా? ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? డాక్టర్ మందులిచ్చి ఏమన్నారంటే వోకల్ కార్డ్ బాగా దెబ్బతిందని, మాట రావడానికి చాలా సమయం పడుతుంది అన్నారు. బయటకు పదండి. పాప కన్నా సార్ రెస్ట్ తీసుకోవాలి కదా. సముద్రంలో చేపల్ని ఏదనివ్వండి, హనీని ఇప్పుడు బయటికి పంపించండి. చప్పట్లు కొట్టండి. నేను దిగు బయటకెళ్ళాలి. నేను బయటికి వెళ్ళను. అలాగా, తనతో నన్ను కూడా ఉండమంటున్నారు. కన్నా సార్, మీరేదో అంటారు, వాడేదో అర్థం చేసుకుంటాడు. ఎందుకు మీకు ఈ తలనొప్పి? మీకు ఏదైనా అవసరమైతే చెప్పండి, నేను బయటే ఉంటాను. సహాయం కోసం అయితే తప్పకుండా పిలుస్తారు. ఎందుకంటే హనీ ఉన్నాడు కదా. అర్థమైందా? మ్మ్.
ఈ రోజు అయ్యాను ఇంట్లో నేను బోర్ లాగా, నువ్వు స్కిప్పింగ్ చేస్తుంటే ఉన్నావు కోతిలాగా. చప్పట్లు కొట్టండి. కన్నా సార్ మీకు అసలు సిగ్గంటూ లేదా? ఒక అమ్మాయిని పట్టుకొని మీరు కోతి అంటారా? లేకపోతే ఏంటి, కోతులు ఫీల్ అవుతాయి. కోతులు అలా కాదు, ఇలా డాన్స్ చేస్తాయి. ఇక కోపంలో ఏది దొరికితే దాంతో కొడతాయి. ఇలా మీరు అందంగా ఉన్నారట మేడం. కోతి కాదు, మీరు చాలా అందంగా ఉన్నారట. అని జోకు చెత్తదైతే ఏడవాలి. ఇప్పుడు నేను బ్యాంక్ వెళ్ళడానికి రెడీ అవ్వాలి. చెప్పాలంటే మీరు నా బాస్, కానీ నా దృష్టిలో మీరు వరస్ట్. చప్పట్లు కొట్టండి. ఏంటి నేను వరస్ట్నా? వరస్ట్ కాదు, వెదవా. వెదవనా? నీ బాసును పట్టుకొని వెదవా అంటావా? అయ్యో పిజ్జా ఎక్కడి నుంచి వచ్చింది? అంత ప్రేమ ఉంటే నా చేతికి ఇవ్వచ్చు కదా. క్షమించండి, వరస్ట్ కూడా కాదు, పరమ వేస్ట్ అని అంటున్నారు. నన్నే అంత మాట అంటావా? ఏయ్ యు ఆర్ సో లక్కీ సార్, మీ పిజ్జా మీ దగ్గరికి తిరిగి వచ్చేసింది. ఇదంతా నీ వల్లే వచ్చింది కన్నా. నీకు మాట వచ్చే వరకు బ్యాంకుకు రాకు, వీటిని కూడా తీసుకురాకు. నన్నే వరస్ట్ ఫల్ అంటావా? మీరు వరస్ట్ అని అనకుండా ఉండాల్సింది బాస్. అనకూడదు కానీ మీరు నా బాస్. నా దృష్టిలో మీరు చాలా గ్రేట్. ఈ మాట అనాల్సిందే. అలాగా, మీరు ఇదే అన్నారా? సారీ, అర్థం చేసుకోవడంలో చిన్న మిస్టేక్. గుట్టని అంటారు బొంగు. ఇప్పుడు అందరూ దూకాలి ఆ రింగులో. చప్పట్లు కొట్టండి. అది మన లెక్క. బనీ నా వల్ల కాదురా. అవుతుంది, నేనున్నాను కదా, నువ్వు వెళ్ళు. ఐడియా. బాబోయ్ ఇప్పుడు కాంపిటీషన్ లోకి టర్నింగ్ పాయింట్ వచ్చింది. జోర్దార్ ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. కొట్టండి చప్పట్లో, కొట్టండి చప్పట్లో. ఈ రౌండ్ విన్నర్ ఎవరో కాదండి, మన జోర్దారే. ఇప్పుడు నేనేం చేయాలి? నాకేం అర్థం కావడం లేదు. ఇదేంటి సడన్ గా దొరకలు వచ్చేసాయి? ఏంటి దొరద? చాలా బాగా చేస్తున్నాడు.
అమ్మో అయ్యో అయ్యో లేటరా బాబు అయిపోతున్నాను అమ్మో నా వల్ల కావడం లేదు అబ్బా అమ్మో ఇప్పుడు నేను ఏం చేయాలి వాటరు దూకేస్తాను అమ్మా ఎంత హాయిగా ఉంది ఆ, నా పోపో నా పోపో నీళ్ళలో పడిపోయాడు. ఎవరైనా తనని కాపాడండి. ఓ, no. ఓ, ఎవరైనా కాపాడండి. ఇదిగో వస్తున్నా నేను కాబట్టా అదరు కొట్టావు జోర్దార్. శభాష్ జోర్దార్. పోపో ఒక సినిమా పేరు డబుల్ ఆర్. మా వీధిలో కింగ్ జోర్దార్. చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ జోర్దార్. నువ్వు నా పోపోని కాపాడు. ఇక్కడ చాలా బాగుంది, చూస్తుంటే సర్కస్లా అనిపిస్తోంది. అమ్మ సమోసాలు చేస్తుంది. ఇక్కడ సాయంత్రం డాగ్ షోకి ప్రాక్టీస్ జరుగుతుంది. చప్పట్లు కొట్టండి. బాగా చేసావు. భలే, 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 బాగా చేసావు. పోనీ చూడండి మేడం అన్ని థింగ్స్ లోంచి ఎలా దూకుతుందో. ఇది నా పోపో. ఏం చేసినా చాలా బాగుంటుంది. మీ పోపోని చూస్తుంటే చాలా ముద్దుగా ఉంది. ఇంకా మీ జోర్దార్. దీని పేరే జోర్దార్. దేనికే పనికిరాదు. కేవలం నించుని చప్పట్లు మాత్రమే కొడతాడు. సాయంత్రం డాగ్ షో చూడడానికి ఖచ్చితంగా రండి. మీరు ఎలాగో పార్టిసిపేట్ చేయలేరు కదా, ఎందుకంటే కళ ఒక అద్భుతం కదా. రాళ్ళపైన పళ్ళని ఎవరు తినరు. మీరు జోర్దార్ ని బాగా అవమానిస్తున్నారు. లేదు, నేను కేవలం నిజం మాత్రమే చెప్తున్నాను. ఉదయం పూట లేవాలంటే పెడతాము మనం అలారము. జోర్దార్ ఈ కాంపిటీషన్ తప్పకుండా గెలుస్తాడు. చప్పట్లు కొట్టండి. లేదు లేదు వద్దు, అరే చప్పట్లు కొట్టడానికి మీకేంటి ప్రాబ్లం? నేను ఇందులో పాల్గొనలేను. చూసారా వాడు ఎలా భయపడుతున్నాడో? ఎందుకంటే కళ చాలా అద్భుతమైనది. ఈ రోజు జోర్దార్ తన కళని చూపిస్తాడు. మీరు చూస్తూ ఉండండి. ఇలా చూడండి మీనా, ఈ రోజు జోర్దార్ బెస్ట్ డాగ్ అవార్డ్ తీసుకొని తీరుతాడు. అవార్డ్ నా పోపోకి వస్తుంది. చూడండి ఎంత స్మార్ట్, ఇంకా ఎంత క్యూట్ గా ఉన్నాడో. కళ కూడా ఒక అద్భుతం. నాతో పట్రా. నన్ను వదిలిపెట్టండి మేడం ప్లీజ్. మేడం, జోర్దార్ని నీటి లోపల ముంచేద్దాం. నేనేం ముంచట్లేదు, తనకి స్నానం చేపిస్తున్నా. బ్రష్ తీసుకురా. త్వరగా బ్రష్ అందుకో. ఇలా ఇవ్వు. అయ్యో బాబాయ్ జారిపోయింది. Stupid. ఈ బ్రష్ ఎందుకు ఇచ్చావు నువ్వు? టూత్ బ్రష్ తో క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది అని. రే గాడిద, శరీరాన్ని శుభ్రం చేయడానికి బ్రష్ అడిగారు. ఇక్కడే ఉంది, నేను ఇస్తాను ఉండండి. తీసుకురా, తొందరగా తీసుకురా. ఇది చాలా బరువుగా ఉంది. అరే నేను నీటిలో పడిపోయాను. ఏం చేస్తున్నాడు? అమ్మాయ బతికిపోయాను. మీరు బాగా ఉతికేశారు మేడం. నాకు ఇచ్చారంటే పిండేసి బయట ఆరేస్తాను. మిమ్మల్ని అందరినీ ఉతికి ఆరేయక ముందే మీరందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి. సాయంత్రం డాగ్ షో ఉంది కదా. ఆ? అయ్యో దేవుడా, వామ్మో, నా పని అయిపోతుంది. రెడీ చేస్తున్నాను. ఇప్పుడు చూడు. ఇదంతా అవసరమా? ఆ మిస్సెస్ మీనా ఉందే నన్ను ఎగతాళి చేసింది. నువ్వు తన డాగ్ ని ఓడించి బెస్ట్ డాగ్ అవార్డ్ ని నువ్వే గెలవాలి. అర్థమైందా? కానీ మేడం నేనేం వినాలనుకోవడం లేదు. నువ్వు ఈ డాగ్ షోలో తప్పకుండా గెలుస్తావు జోర్దార్. అంతే. ఎరకపోయి ఇరుక్కుపోయాను బాబు. మిస్సెస్ మీనా మాటల్ని మేడం చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఓరి భగవంతుడా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? సాయంత్రం ఎలాగైనా సరే ఆ షోలో నేనే విన్ అవ్వాలి.
ఇదేం తలనొప్పిరా బాబు. కన్నా సారు నన్ను ఇరికించేశారు. నేను ఒక నార్మల్ డాగీని. అక్కడ ట్రైనింగ్ ఇచ్చిన డాగీలు ఉన్నాయి. నేను వాటితో ఎలా పోటీ పడగలను? నువ్వు కూడా చాలా స్మార్ట్ జోర్దార్. అక్కడ వాళ్ళు వాళ్ళ టాలెంట్ చూపెడతారు. నాకు మాత్రం రింగు చూడగానే కళ్ళు తిరుగుతాయి, కింద పడిపోతాను. నేను ఎలా గెలవగలను? నువ్వు గెలుస్తావు. ఇది మేడం ప్రెస్టేజ్ కి సంబంధించింది. నా బాధ కూడా అదేరా. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం బాధపడకు, నీ వెనకాల మేమందరం ఉన్నాం కదా.